పితా పుత్రే పవిత్రాత్మ నామమునా నిన్ను తోకగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు నిన్ను పై చేయిగా నుంచును. దైవ సన్నిధిలో కూర్చోండి. 1926వ రోజునకు మనం చేరున్నాం. ఈరోజు శనివారము. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ భక్తితో మనము కరుణ జపమాల కోసం సిద్ధపడదాం. వి రీచ్ అనదర్ మైల్ స్టోన్, 1926th day, Saturday. Let's pray for the special intercession of Mama Mary as we invite the merciful Savior in the form of the Blessed Sacrament. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. దీవించుమా దీవించుమా మమ్ము దీవించుమా. నా హృదయ రాజనీకే ఆరాధనా, సత్ప్రసాదనాథ నీకే ఆరాధనా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ మన జీవితంలో జరిగినప్పుడు అది మనకు మాత్రం కాదు, దేవునికి కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఏ బిడ్డ మరి తన తండ్రి ఒక గొప్ప స్థాయికి బిడ్డలు చేరినప్పుడు సంతోషించడు? ఆ విధముగా మనము ఒక టర్నింగ్ పాయింట్ పొందితే మనకు మాత్రం కాదు, మన సృష్టికర్త తండ్రికి ఆనందం కలుగుతుంది. అందుకే అమ్మ మరియ తల్లి దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరని పలికి ముందే దర్శనం చూసింది. రోజు మీకు చెప్తున్నాను, దయచేసి దర్శనం చూడండి, ప్రవచించండి. మీ కుటుంబాన్ని నెక్స్ట్ స్థాయికి తోకగా కాదు తలగా ఉంచే దినముల కోసం ఈరోజు మరొక ఆరాధన. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి సమర్పించే విన్నపములతో పాటు మన విన్నపములను కూడా ప్రభువునకు అర్పించుకుందాం. దేవుని దీవెనలు ఎల్లప్పుడూ నిఖిల్ రెడ్డి మీద ఉండాలని, ఆయన అనుకున్న ప్రతి మంచి పని విజయవంతంగా నెరవేరాలని ప్రార్థిస్తూ, ప్రస్తుతం ఉన్న అప్పులన్నిటి నుండి ఆయన బయటపడాలని, దేవుని మార్గంలో నడుస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని, దుష్ట శక్తుల ప్రభావం నుండి ఆయన ఎల్లప్పుడూ రక్షింపబడాలని, జీవితంలో కోల్పోయిన శాంతి, ఆనందం, ఆశీర్వాదాలు మళ్ళీ లభించాలని, కొత్త ఆశయాలతో జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించే ఈ ప్రయాణంలో దేవుడి నీడ, కృప, ఆశీర్వాదాలు ఆయనతో ఉండాలని కోరుకుంటూ పునీతాంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. అలాగే మా కుటుంబంలో ఉన్న ఒక సమస్య తీరితే ఫాదర్ సెల్ గారి 3 గంటల ప్రార్థనతో సాక్ష్యం చెప్తాను అని ప్రభువునకు మనవి చేసుకున్నాను. ప్రభు నా ప్రార్థన ఆలకించి నా కోరికను నెరవేర్చారు. ఇప్పటి వరకు నా జీవితంలో చేసిన ప్రతి మేలులకు, ఇకపై చేయబోయే ప్రతి మేలులకు ప్రభు కృతజ్ఞతగా, ప్రభు ఎల్లప్పుడూ నాకు, నా బిడ్డకు తోడుగా ఉండి మేము చేసే ప్రతి కార్యంలో విజయాన్ని అనుగ్రహించాలని సెల్లు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ ప్రభువునకు అర్పిస్తున్నారు. అలాగే చెరీ ప్యాట్రిక్, శైలజ, రియాన్ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతాలను, చేయబోయే అద్భుతాలకు మరియు పుట్టినరోజు సందర్భంగా ఈ కారుణ్య జపమాలు సమర్పిస్తూ ఉన్నారు. చెరీ ప్యాట్రిక్, శైలజ, రియాన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఫాదర్ సెల్ గారికి, వారి బృందానికి మంచి ఆరోగ్యం కోసం మరియు ఎం ప్రవీణ్కి 2
హిప్ బోన్స్ రీప్లేస్మెంట్ తర్వాత కోలుకోవాలని, మంచి ఆరోగ్యం, కండరాలు నరాలు నొప్పులు తొందరగా తగ్గిపోవాలని ఈ యొక్క కుటుంబం సమర్పిస్తున్నారు. అలాగే అన్న మేరీ 51వ పుట్టినరోజు సందర్భంగా ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా తన కుమారుడు తిరిగి వచ్చి తన తండ్రితో మంచిగా మాట్లాడినట్లుగా మరియు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యని చెప్పాలని సమర్పిస్తున్నారు. అన్న మేరీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఓరుగంటి ఇన్నారెడ్డి అరుణా కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబంలో అందరి మంచి ఆరోగ్యం ఈ కరుణ జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుంటూ కరుణ జపమాలలో భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. తండ్రి, మమ్మల్ని అలా చేయుము. ఈ వాగ్దానం నెరవేరాలని భక్తితో ప్రార్థించే పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఇతరులకు పై చేయిగా ఉందురు కానీ ఇతర మోచేతి క్రింద నీళ్లు తాగరు అని ప్రభు వాక్యం వాగ్దాన రూపంలో మనతో మాట్లాడుతున్నది. డ్యూట్రానమీ చాప్టర్ 28 verse 14. The Lord's word says, you will not be like a tail, you will be always the head. Deuteronomy 28:13 says like that. అలాగే మొదటి గుర్తులో 113వ కీర్తన 7వ వచనంలో, అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. వాట్ a beautiful word of God. Psalm 113 verse 7 says, our God will lift up the poor people, he will lift them up from the dust and he will lift up the lowly. అమ్మ మరియ తల్లికి చెందిన పాట కూడా అదే కదా. దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించాను. ద లార్డ్ లుక్డ్ అట్ మై లోలీనెస్. అమ్మకి ఇచ్చినది
బిడ్డలకు పంచిపెట్టే రోజే శనివారం. భక్తితో పాడుదాం. ఈ వాగ్దానం మీకు టర్నింగ్ పాయింట్గా మారాలని చప్పట్లు కొడుతూ ఇంకొక పాట పాడే ఆరాధన. నిన్ను తొక్కగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చెయ్యిగా ఉంచును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. దీనులను దుమ్ములో నుండి పైకి లేపును తండ్రి, పైకి లేపును. చప్పట్లు కొడుతూ జయం 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 హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. అమ్మ మరియ తల్లి భక్తురాలు ఒకతే, మీకు రొమ్ము క్యాన్సర్ ఉంది. ఇప్పుడు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా దాన్ని దేవుడు ఒక చికిత్స ద్వారా అని అనుకున్నారు. కానీ అద్భుత రీతిలో అది ఏదో ఒక రూపంలో మార్చి దీవిస్తున్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా 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 నిత్య పిత, కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎలాంటి బానిసత్వంలో ఇరుక్కుని మీరు బాధపడుతున్నారో, ముత్తంగిలో ఉన్నప్పుడు డెలివరెన్స్, విడుదల అనే సాంగ్యం నడిపించే భాగ్యం దేవుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఒక్క ఆరాధనలోనే అంతరంగిక స్వస్థత, బంధకం నుండి విడుదల మరియు శారీరక స్వస్థతలు, ప్రమోషన్, ఎన్నెన్నో ప్రవచనములు జరుగుతున్నాయి. ఇది కరుణ జపమాల అని అనుకుంటే అంతవరకే ఉంటుంది. కానీ మీకు రోజు చెప్తున్నాను, ఇది ఓడక్కం, 1 day retreat for you. In Muttangi, when I was there, 5 days retreat we used to conduct. Each day one session used to be there. Now God is taking us to the next level. That is, within one adoration, you are able to receive deliverance. Amen. You are able to receive inner healing. Amen. You are able to receive physical healing. Amen. You are able to receive job, promotion. All these are prophecies. ఎందుకు ఫాదర్ అట్లా అంటున్నారా? దేవుడు చెప్పాడు, శతాధిపతి చెప్పాడు, ఒక్క మాట చాలు ప్రభువా, నా ఇంటిలో ఉన్నవాడు స్వస్థతను పొందుతారని. మీ ఇంటిలో ఈరోజు ఈ ఆరాధన ద్వారా
స్వస్థత జరగబోతుంది. ఆమేన్. మరి ముఖ్యంగా రేపటి దినం సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. తర్వాత గుర్తుల్లో దాన్ని మీకు వివరిస్తాను. ఇప్పుడు 2వ గుర్తులో చేరుతున్నాం. ఎందుకు ఫాదర్ విడుదల గురించి మాట్లాడిన అనుకునే వాళ్ళకు నిర్గమకాండ 3వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తు దేశీయుల ఇనుప పిటికిల నుండి విడిపించి పాలు తేనెలు పారు దేశంలోనికి నడిపించును. లుక్ అట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్సోడస్ 3:8 God took them from the slavery in which they were caught up, Israelites. He took them out, not only taking them out, he took them to the place where milk and honey will flow. దేవుడు మనలను బయటికి తీసుకురావడం మాత్రం కాదు, తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఉంది కదా, అదే టర్నింగ్ పాయింట్. స్లేవరీ టు ద ప్లేస్ వేర్ మిల్క్ అండ్ హనీ విల్ ఫ్లో. నెక్స్ట్ లెవెల్ నీకు జరగబోతుంది. మార్క్ చేసుకో ఈ టైం. మీ టైం బిగిన్స్ నౌ. భక్తితో వాగ్దాన రూపంలో చప్పట్లు కొడుతూ పాడుదాం, స్తుతిస్తాం. పాలు తేనెలు పారుతున్న దేశము వలె నిన్ను మార్చివేయును. అందువలన మనం పాడాలి ఏమని? జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. పాడదాం. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. పాలు తేను పారుతున్న భూమి, మీ భూమిని మీరు నివసించే స్థలమును దేవుడు అలా దీవించుటకై ఈ గుర్తు చెప్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. వాక్యం చదివినప్పుడల్లా నా జీవితంలో నేను గురువుగా పట్టాభిషేకం పొందిన రోజు ప్రింట్ చేసినటువంటి ఆ వాక్య గుర్తుకు వస్తుంది. ఇదే వాక్యం యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. ఇజ్రాయేలు భయపడకుం, నేను నీకు తోడై ఉందును, నా శక్తితో నిన్ను కాపాడుదును. తమిళం బైబిల్ ఏముందంటే, ఎన్ కరంగళిలే నాన్ ఉన్నై కాపాற்றுவேன், నీ భయపడాదే, నా అరచేతిలో నిన్ను ఆదుకుంటాను, నీవు భయపడకుము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 31 సంవత్సరాలు దేవుడు నన్ను ఎలా నడిపించారో దానిలో 28 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు నేను అల్వాల్లో 1 సంవత్సరం బ్రదర్స్కి మరి ఇంగ్లీష్ టీచర్గా స్పిరిచువల్ డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేశారు. అక్కడి నుంచి ఇంకా 2 సంవత్సరాలు ఒక ఊర్లో పల్లెటూరులో అక్కడ 8 ఊర్లు తిరిగి ప్రజలకు చిన్న చిన్న పాటలు నేర్పించి తెలుగు నేర్చుకొని అలా మొత్తంకి వచ్చాను. సో ఆ 3 సంవత్సరాలు తప్ప 28 సంవత్సరాలు నా చేయి పట్టుకొని దేవుడు ఎట్లా నడిపించుకుంటూ వస్తున్నాడో
మీరు నమ్ముతారా లేదో, ఒక గురువుతో మీరు ఉంటే ఆయనలో ఉన్న అభిషేకం మీ మీదకి వచ్చేస్తుంది. అలాగే నేను దాన్ని పంచటానికే ఈ ప్రయత్నములన్నీ. చూడండి, రేపటి దినం ఉదయం ప్రకృతి కార్యక్రమం, మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ప్రార్థన, మళ్ళీ 7 గంటలకు స్వస్థత ఆరాధన. మరి ముఖ్యంగా గమనించండి, ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో వారందరి కోసం ప్రత్యేక ప్రార్థన రేపు అర్పించబోతున్నాం. మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను అర్పిస్తున్నాం. వ్యాధి అంటే వ్యాధి మాత్రం కాదు, కొంతమంది బెడ్లోనే ఉన్నారు. ఇలా ఎన్నెన్నో ప్రాబ్లంతో ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేపటి దినం మీరు అర్పించి ప్రార్థన చేసే అవకాశం. అందువలన 7 గంటలకు మనము దైవ సన్నిధిలో గడిపి మీ వ్యాధి, వారి వ్యాధులు, ఎవరు గుర్తించలేని బిడ్డలు, ఆసుపత్రిలో ఉన్నటువంటి వారు, ఐసీయూ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ యేసయ్య నుంచి పంపబోతున్నాం. అలాంటి ప్రార్థన కోసం అందరూ స్టార్ట్ చేయండి, ప్రార్థన మొదలు పెట్టండి. అలాగే మీ చేతుల్లో నూనె కానీ ఏదైనా ఉంటే దాన్ని మీ చేతులు పెట్టి, ఆల్రెడీ దీవించారు కావున మీ చేతులు పట్టుకోండి. రేపటి దినం దాన్ని రాసి మీరే ప్రార్థన చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. భక్తితో ప్రార్థన చేసుకుందాం. The Lord will hold your hand. Do not be afraid, and God will lead you. That happened in my life 31 years. He will say the same thing to you. He is talking to you now. మీతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు అనే పదమునకు బదులుగా మీ పేరు పెట్టుకోండి. భయపడకము, నేను నీకు తోడై ఉందును, నా శక్తితో నిన్ను కాపాడేదను. ఇప్పుడు సైలెంట్గా చెప్పాను, ఇప్పుడు ఘనంగా చప్పట్లు కొడుతూ పాట పాడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడు. ఇశ్రాయేలు భయపడకు, చెయ్యి పట్టి నిన్ను నడిపించును. అందుకే జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయ జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఒరిజినల్గా ఇది తమిళం పాట. ఆ రోజుల్లో తమిళంలో ఒక భక్తుడు రాసిన పాట. లాస్ట్కి తమిళంలో కూడా పాడదాం. మీరు తమిళ్ నేర్చుకుంటున్నారు కదా రోజు. ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు మాత్రం కాదు, తమిళ్ అనే దానిలో అనుదిన కృప, అన్రాడ కృపై రెండింటిని మీరు వింటే తెలుగు తమిళ్ రెండిట్లో 2 మెసేజ్ మీరు పొందుకుంటారు. చూడండి, ఇప్పుడు భక్తితో ఈ వాక్యానుసారం నా చెయ్యి దేవుడు పట్టుకున్నాడు, భయపడకంటున్నాడు, నన్ను దీవిస్తాడు, నా జీవిత కాలమంతా దీవిస్తాడని మనసులో చెప్పుకొని దాన్ని గుండె నుంచి ఉన్న ఆ విశ్వాసాన్ని నోటితో ప్రకటిస్తేదే ఈ ప్రార్థన. 3వ గుర్తు, భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని హస్తంలో ఉన్నామని ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఆ హస్తంలో సంరక్షణ, రక్షణ ఉన్నది. We are in the safe hands of God. In His hand we have safety and security. That is the meaning of this prayer, Samarpana, consecration. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును. ఇది చెప్పినప్పుడు మీ గృహము చుట్టూ దేవుడి అగ్ని ప్రకారము నాటుతున్నాడు, మీ ఇంటి లోపలికి వస్తున్నాడు. రెండవదిగా అందరు కలిసి నా కుటుంబమును. ఇది చెప్పినప్పుడు మీ కుటుంబ సభ్యులందరినీ రోజు తలంచి పేరు పేరున దేవునికి అర్పించి ప్రార్థిస్తుండాలి. అలాగే అందరు కలిసి DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను, అలాగే ఇప్పుడు మన నూతనంగా కడుతున్న 5వ సెంటర్, ప్రవచనపూర్వకంగా కడుతున్న సెంటర్ని ప్రభువుకు అర్పిస్తే ఆ క్యాంపస్ మొత్తం వచ్చే నెలలో అక్కడికి వెళుతుండగా ఆ స్థలమంతా సిద్ధపాటు చేయాలని దాన్ని అర్పించి మీరందరూ అక్కడ నడిచినట్టు, ప్రార్థించినట్టు, మాతో ఉన్నట్టు ప్రార్థించండి. ఇప్పుడు చెప్పండి, ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫౌస్టినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మ్యాట్ ఏమంటారు తెలుగులో? చాప అంటారు అనుకుంటున్నాను. దాన్ని మడత పెడతారు, ఇట్లా పెట్టవచ్చు, మళ్ళీ మడత పెట్టవచ్చు. చేపను అలా చేయవచ్చు, కానీ సముద్రం అలా చేస్తే ఇదంతా ఎట్లా ఉన్నదంటే, అందుకే దీనికి పేరు నెక్స్ట్ లెవెల్, టర్నింగ్ పాయింట్. దేవుడు అలా చేయగలుగుతాడు. ఓ సముద్రమా, నా ప్రజలు వెళ్ళాలి, నిన్ను నేనేం చేయబోతున్నానంటే చాప వలే మడత పెట్టబోతున్నాను దేవుడు చెప్పి ఆజ్ఞాపించాడు, చేశాడు. ఈ విషయాన్ని నిర్గమకాండం 14:21 మనం వింటున్నాం. మోషే సముద్రం మీదికి చేతిని చాచెను, తూర్పు గాలి తేలించి చాపవలే సముద్రము వెనుకకు చుట్టుకొని పోవున్నట్లు చేసెను, సముద్రము ఆరిపోవునట్లు చేసెను, నీరు పాయలయ్యను. మీ అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా నూతన సెంటర్ కావున స్క్రాచ్ నుంచి మళ్ళీ కట్టుకొని రావాలి. అందువల్ల నేను అవన్నీ మీకు చెప్పలేదు, కానీ నేను ముందు కూడా చెప్పాను. ఈ చిన్న ఈ మందసంను చూసి ఒక సహోదరి, మరి నేను పెద్ద మందసం పెట్టండి అన్నప్పుడు ఇంకొక సహోదరి మళ్ళీ ఫోన్ చేసి, నేను అంతకుముందే చెప్పాను కదా అని చెప్పేసి నా ఛాన్స్ పోయిందో అని అనుకొని ఫోన్ చేస్తే, ఎవరి ఛాన్స్ పోలేదమ్మని రెండవ మందస్సం. ఎందుకంటే ఒకటేమో ఆరాధన గోపురంలో ఉండాలి, ఇంకొకటేమో ఆ నడిపించే ఆ ప్రార్థన మందిరంలో ఎక్కడైతే మేము పెడుతున్నామో అక్కడ ఉండాలి. అంటే నేను ఏమంటున్నానంటే, దేవుడు ఎట్లా మార్గములను తెరుస్తాడు మనకే తెలియకుండా అని అనుకున్నాను. అలాగే మీ ఇంటిలో ఏ మార్గం తెరవబడాలో, ఏ విధంగా మీ చుట్టూ ముందు వెనుకాల మొత్తం సమస్యలాగా ఉందో మార్గములు తెరవబడునుగా. ఎందుకంటే నా జీవితంలో రోజు ఈ 4 సెంటర్ కట్టినప్పుడు నేను చూసినది అదే. మరి ముఖ్యంగా ముత్తంగిల కంటే ఎక్కువగా కరుణాపురం జీవధార సెంటర్లో అసలు అక్కడ కానుకలు ఏమీ ఎక్కువగా రానటువంటి ప్రదేశం.
కానీ ఎట్లా కట్టామో 2 సెంటర్స్. నాకు ఒక నమ్మకం ఉంది, ఈ నూతన సెంటర్ను కూడా దేవుడు అద్భుత రీతిగా కట్టి దాన్ని మీరు చూసి ఆనందించి ప్రభు చిత్తమైతే తమిళంలో, తెలుగులో, అన్ని భాషలలో వాక్య పరిచర్య అనే భాగ్యం మీకు లభిస్తుందని ఆ దర్శనం చూసుకుంటూ ముందుకు సాగి ఈ పాటను పాడబోతున్నాం. యు సీ హౌ ద లార్డ్ మేడ్ మోసెస్ హ్యాండ్స్ టు మేక్ అ వే ఇన్ ద రెడ్ సీ. And it is like a mat, no, you just fold it like that. God made it like that. So, ఎర్ర సముద్రం యోర్దాను నిన్ను చూచి వెనుకకు మళ్ళేనయ్యా, వెనుకకు మళ్ళేనయ్యా. When the sea sees God, it goes back. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ సమస్యలన్నీ వెనుకకు వెళ్ళిపోవాలి, మీరు ముందుకు సాగాలి. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. అది జరిగే వరకు ఈ చిన్న బృందం మీ చిన్ని హృదయ ఆశ నెరవేర్చుటలో పట్టుదలతో ప్రార్థిస్తున్నాం. రోజు ఎన్ని ప్రోగ్రామ్ చూస్తున్నారు మీరే చెప్పండి. ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రకృతి కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాం మీరే చూస్తున్నారు. మీరు ఆ టార్గెట్ మీ జీవితంలో నెరవేరడం నిశ్చయం. ఇప్పుడు దాకా సైలెంట్గా చెప్పాను, ఇప్పుడు మీకు జరుగుతుందని చప్పట్లు కొడుతూ మీరు వాగ్దాన పూర్వకంగా ఈ పాటను పాడాలి. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఎర్ర సముద్రము యోర్దాను నిన్ను చూచి వెనుకకు మరలును. ఎర్ర సముద్రము యోర్దాను నిన్ను చూచి వెనుకకు మరలును. జయం 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 హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వార్తను నేను చెప్పేదాన్ని ఈ క్లిప్ను కట్ చేసి సోషల్ మీడియాలో అందరికీ పంపండి. ఎందుకంటే పాపం చాలామంది ఇప్పుడు ఆసుపత్రులు పెరుగుతున్నాయి, క్లినిక్స్ పెరుగుతున్నాయి, మరి ప్రజలు చాలామంది చాలా రకమైన సిక్నెస్లో వ్యాధితో అవస్థపడుతున్నారు. అందరికీ ఏదో ఒక వ్యాధి సైతానుడు పీడిస్తూ ఉన్నాడు. ఇలాంటి బిడ్డల కోసమే యేసయ్య వచ్చాడని కూడా చెప్పాడు. అవన్నీ రేపు చెప్పబోతున్నాడు మీకు. అందువలన 7 గంటలకు వ్యాధిగ్రస్తులందరికీ అన్ని రకమైన రోగాలు, క్యాన్సర్ మనం ప్రత్యేకంగా తీసుకున్నాం, కానీ అన్ని రకమైన రోగాలు, వ్యాధులు, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. అందువలన దయచేసి ప్రతి ఒక్కరూ రేపటి దినం వ్యాధిగ్రస్తులందరినీ ప్రభు దీవించుటకై ఏర్పాటు చేసినటువంటి ఆరాధనలో పాల్గొనటానికి అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. ప్రభు చిత్తమైతే దాన్ని మరి శ్రైన్లో పక్కన ఉన్నటువంటి అమ్మ మరియ తల్లి పుణ్యక్షేత్రంలో ఆరోగ్యమాత వెలసినటువంటి పుణ్యక్షేత్రంలోనే చేయటానికి ఒక ప్రయత్నంలో ఉన్నాం. మీరు ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేకమైన వ్యాధి బాధలు, దయచేసి కన్నీటితో మొరపెట్టి స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. అనేక మంది స్వస్థత కలిగిందని, అద్భుతాలు కలిగిందని సాక్ష్యం చెప్పే ఆ నెక్స్ట్ లెవెల్ ఆరాధన మనకు కలగాలి. ఏదో ఆరాధన జరపాలి, నో 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 నో. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్, పీపుల్ ఆర్ సఫరింగ్, పీపుల్ ఆర్ సిక్, అండ్ దెర్ ఇస్ నో మెడిసిన్ ఆల్సో ఫర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. దట్స్ వాట్ డాక్టర్స్ సే, మెడిసిన్ సేస్, medical field says, but our doctor Jesus says, I am the one who healeth thee. In English there is a beautiful song. I am the Lord who healeth thee, I am the Lord your healer, I sent my word to heal thy disease, I am the Lord your healer. నేనే నిన్ను స్వస్థపరచే దైవం, నా వాక్కును పంపించి నీకు ఔషధమిచ్చి స్వస్థపరచే దైవం. రేపటి దినం తప్పకుండా అందరి జీవితాన్ని దేవుడు తాకబోతున్నాడు. భక్తితో 7 గంటలకల్లా అందరూ కూడా అందుబాటులో ఉండండి. పని ఉంటుంది నిజంగా, కానీ ఆదివారం కావున సెలవు తీసుకోండి, పనులకు దైవ సన్నిధిలో గడపండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ప్లీజ్ సెండ్ దిస్ మెసేజ్. It's my personal invitation to join this wonderful, miraculous healing adoration which will be held tomorrow in a special way.
especially all the patients, including those who are bedridden. Please allow them to attend this wonderful prayer. భక్తితో ఈ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దయచేసి గమనించండి, 8వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు హబ్సిగూడ దివ్య కారుణ్య కేంద్రంలో ఒక్కరోజు యేసుతో గడిపే అవకాశం స్వస్థత మహాసభలో పాల్గొంటున్నాం. అలాగే అదే రోజు 8 సాయంత్రం ఎంజాలలో ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఉంటుంది. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, 9 ఉదయం 6:15 గంటలకు 8వ తారీఖు సాయంత్రం 6 నుంచి 8 గంటలకు ఎంజాలలో ఆరాధనలో, 9వ తారీఖు ఉదయం 6:15 కల్లా పూజలో పాల్గొని 9 వరకు దైవ సన్నిధిలో గడిపే అవకాశం, పుణ్యక్షేత్రం అది మీకు తెలుసు. అందుకే ఇది మంచి అవకాశం మీకు దొరుకుతుంది. మరి బాలయేసు పుణ్యక్షేత్రంలో ఎంజాలలో ఇటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆ దినమున ఇంకొక శుభవార్త మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ దినమున అంటే ఆదివారం 9వ తారీఖు 9 ఆగస్టు 9వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 6:15 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి ఆ దినమంతా మీకు శుభవార్త ఇప్పుడు చెప్పేది వినండి. 6:15 నుంచి పూజతో పాటు వాక్య పరిచర్య, స్వస్థత ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఎంజాలలోనే బాలయేసు పుణ్యక్షేత్రంలోనే స్వస్థత ఏ విధంగా జరగబోతుంది, 3 గంటల ప్రార్థన కూడా అక్కడి నుంచే మనం లైవ్ చేయబోతున్నాం. 3 గంటల ప్రార్థన కూడా అక్కడి నుంచే లైవ్ చేయబోతున్నాం. అంతేకనా లేదు, 3వది కూడా ఉంది. 3వది ఆ రోజు ఆదివారం కావున 7 గంటల ఆరాధన కూడా మరి బాలయేసు పుణ్యక్షేత్రంలోనే 3 ప్రోగ్రామ్స్ మీకు లభిస్తుంది. 3 అంతల దీవెనలు మీకు కలగబోతుంది. ప్రకృతి కార్యక్రమంలో ఒకరోజు పనసకాయ చూపించి 3 అని చూపించాను. అది ఇప్పుడు చూడండి, అక్కడ చెప్పినది ఇక్కడ నెరవేరుతుంది. ఒక్క రోజులోనే 3 రకమైన ఆశీర్వాదం మీకు లభిస్తాయి. పుణ్యక్షేత్రం కావున మీరు అప్పుడప్పుడు పోయి ఉంటారు కదా, అక్కడ మీరు ట్రై చేయండి, మీరు ఉండండి. దైవ సన్నిధిలో గడిపే అవకాశం, గొప్ప అవకాశం ఇది. తొందరగా లేచి వచ్చేవాళ్ళు తొందరగా లేచి 6:15 కావచ్చు, లేకపోతే ముందు వచ్చి మీ చుట్టాలు ఇళ్ళలో ఉంటాయి కదా, ఉండి దైవ సన్నిధిలో గడపండి. ఇది యేసుతో ఒకరోజు పుణ్యక్షేత్రం, బాలయేసు పుణ్యక్షేత్రం ఎంజాలలో జరుగుతున్న, అది కూడా మామూలు కాదు, అద్భుతాల బాలయేసు
గొప్ప స్థలంలో జరిగే ప్రార్థన. Thank you, Lord. సో ఆగస్టు 9 సిద్ధపడుతూ మీరు ఉండండి. అలాగే ఆగస్టు 11 అది అద్భుతాల బాలయేసు, ఇక్కడ అద్భుతాల అంతోనివారి పుణ్యక్షేత్రంలో 11వ రోజు అంటే 11వ తారీఖున 2వ మంగళవారం 11:30 నుంచి అక్కడ కూడా దైవ సన్నిధిలో గడిపే అవకాశం. సో 3 అవకాశములు. ఒకటేమో హబ్సిగూడలో 8వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్ళా పరిగిడి వెళ్ళాలి ఎంజాలకు, అక్కడికి వెళ్ళి 6 నుంచి 8 గంటల వరకు. మళ్ళీ మీకు చెప్పండి నెక్స్ట్ డే 3 రకమైన ప్రోగ్రాం. అలాగే మంగళవారం 2వ మంగళవారం 11వ తారీఖున మరి పుణ్యక్షేత్రం అంతోనివారి గుడిలో జరుగుతుంది. మంచిగా సిద్ధపడి చేసుకోండి. ఈ విషయం చెప్పి ముగించబోతున్నా, టైం అవుతుంది. అదేంటంటే మొన్న ఒక సహోదరి ఫోన్ చేసి మాట్లాడుతూ ఫాదర్ ముత్తంగిలో రన్నింగ్ రేస్లో మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు ఫాదర్ అన్నది. నాకు అర్థం కాలేదు. ఏంటమ్మా అన్నాను. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత హాల్ నుంచి మీరు ఎట్లా పారిపోవటానికి ట్రై చేస్తారో ఫాదర్, పట్టుకోవడానికి ట్రై చేస్తామన్నారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, నాలాంటి మనుషులు పారిపోయే మనుషులే. కానీ అందుకే ప్రతిరోజు 5వ గుర్తులు ఏం చేస్తున్నా మీరే చెప్పండి. దగ్గరికి రండి, యేసయ్య దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. అదే నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్, అభిషేకం. ఇప్పుడు భక్తితో 5వ గుర్తులు చేసే ప్రార్థనను భక్తితో ప్రవచనపూర్వకంగా మనమందరం కలిసి ప్రార్థిస్తాం. హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో ప్రార్థిస్తున్న వారు, మరి ముఖ్యంగా రేపటి దినం ఆరోగ్యం కోసం ప్రార్థించే స్వస్థత ఆరాధనలో పాల్గొంటున్న వాళ్ళందరికీ స్వస్థత అద్భుత రీతిలో జరుగునుగా. ఐసీ వార్డులో, హాస్పిటల్లో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న బిడ్డలు కూడా ఈ పరిచర్య తమిళనాడులో నూతనంగా ప్రారంభమైనటువంటి 20 రెట్రీట్ సెంటర్ పరిచర్య వారికి గొప్ప దీవనకరంగా నెక్స్ట్ లెవెల్ మిరకిల్స్ జరిగేటట్టు దేవుడు దీవించునుగా. ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరికీ దేవుడు గొప్ప రిజల్ట్ దయచేయునుగా. జాబ్ కోసం ఏడుస్తున్న బిడ్డలు ఫారిన్లో, ఇండియాలో దేవుడు వారిని ఉన్నతమైన స్థాయిలో దేవుడు మరియతలి పలికినట్టు, దీనావస్థలను కటాక్షించని పలికినట్టు దేవుడు జాబ్ విషయంలో సహాయం చేయునుగా. వీసా, పిఆర్ విషయంలో ఉన్న సమస్యలన్నీ ఈరోజు విన్నారు కదా. ఇరుక్కు నుండి, బంధకాల నుండి పాలు తేను పారుతున్న భూమికి వెళ్ళినట్టు వీసా విషయంలో, పిఆర్ విషయంలో దేవుడు సహాయం చేయునుగా. ఫైనాన్స్, దేవా ఆర్థికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తి పై చేయిగా ఉంచబోతున్నందులకై ముందుగానే స్తోత్రం. ఆ బిడ్డలు తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నందులకై నీకే స్తోత్రం. ఓ ప్రభువా, యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. యవ్వన అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, అన్ని రకమైన బంధనాలు, వ్యసనాల నుండి వాడిని బయటికి తీసుకువచ్చినందులకై నీకు స్తోత్రం. అలాగే ప్రభువా, డ్రింకింగ్ హ్యాబిట్, ఎవరెవరైతే తాగుబోతులుగా మారి ఉన్నారో వాళ్ళందరి జీవితంలో వారు దేవుని వాక్యాన్ని చవిచూచే బిడ్డలుగా వాళ్ళ జీవితం మారబోతున్నందులకి ముందుగానే నీకు స్తోత్రం చెల్లిస్తూ, కోర్టు కేసులు ప్రభా ఇరుక్కున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అయా ప్రభా ఇరుక్కుని అన్యాయంగా ఎట్లా జరుగుతున్నట్టున్నారో న్యాయమును చేకూర్చే న్యాయాధిపతి నీ ద్వారా విడుదల, స్వస్థత కలుగునుగా. డైవర్స్ కేసు కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరెవరైతే విడాకులు తీసుకున్నారో వాళ్ళందరి జీవితాన్ని మలచి ప్రేమతో నింపి వాళ్ళు కలిసి సాక్ష్యం చెప్పే దినముల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి బిడ్డలు దాని నుంచి బయటపడి పరిశుద్ధత వారిలోనికి రావాలని యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఎవరైతే నిస్పృహ, నిరుత్సాహంలో ఉన్నారో వారందరికీ ఇలాంటి కార్యక్రమం, వారిని లేవనెత్తే కార్యక్రమం, కృంగుదల నుండి వారిని ఉత్సాహాత్మ నడిపిస్తున్నందులకే స్తోత్రం. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులన్నీ నయమయ్యే ఒక ఆరాధనగా ఇది మారుతున్నందులకే, వారి సాక్ష్యం వినబోతున్నందులకే స్తోత్రం. ఓ ప్రభువా, ఇంటి విషయమై ఎన్నన్ని విన్నపాలు ఉన్నాయో అన్ని ఆలకింపబడుతున్నందులకై నీకు స్తోత్రం. పిల్లలకు బంగారు భవిష్యత్తును నీవు ఇస్తున్నందులకై నీకు స్తోత్రం. ప్రభా, దంపతులు ఎవరెవరైతే ఏడ్చి మొన్న ప్రార్థన అర్పించారో వాళ్ళకు మాత్రం కాదు, అర్పించని బిడ్డలు కూడా ప్రభా వాళ్ళందరికీ సంతాన భాగ్యం కలుగునుగా. మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలకు మంచి భాగస్వామిని నీవు దయచేసి ఆల్రెడీ
నీవు ప్లాన్ చేశావు కావున ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళకి జరగబోతున్నందులకి స్తోత్రం ప్రభా. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు అన్ని యేసు నామములో యేసుక్రీస్తు రక్తాన్ని దాని మీద చిలకరించి వెళ్ళిపో అని చెప్పగా బిడ్డలకు విడుదల కలుగుతున్నందులకి నీకు స్తోత్రం ప్రభా. అనేక మందికి అవయవయాలలో సమస్యలు ఉన్నాయి ప్రభా, అవన్నీ సరిచేస్తున్నందులకి స్తోత్రం. ట్యూమర్, లమ్స్ అన్ని మాయమైపోతున్నందులకి స్తోత్రం. బయాప్సీ రిపోర్ట్ నార్మల్ గా మారుతున్న మెడికల్ రిపోర్ట్స్ అన్ని ప్రజలు ఆశ్చర్యపడి, డాక్టర్స్ ఆశ్చర్యపడి మరస్తున్నందులకి, టర్నింగ్ పాయింట్ జరుగుతున్నందులకి, సోరియాసిస్ నుంచి విడుదల, అన్క్యూరబుల్ డిసీజెస్, మందులేని వ్యాధుల నుండి ప్రజలకు విడుదలను దయచేయండి అయా ప్రభా. ఆత్మహత్యలు ఉండకూడదు ప్రభా, ప్రతి బిడ్డ బ్రతకాలి ప్రభా. అలాగే పెద్దలు ప్రభా ఏడుస్తున్నటువంటి బిడ్డ, మాకు ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేని ఏడుస్తున్న వారికి ప్రేమ లభించేటట్టు దినముల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఎవరెవరైతే దంపతులు వాళ్ళ భావస్వామిని కోల్పోయారు వారికి ఓరటగా నిలబడమని ప్రార్థిస్తున్నాం. ఇక ఎన్నెన్నో ఉద్దేశములతో వేచి ఉన్న బిడ్డలందరిపై కనికరించి దీవించమని చివరి గుర్తుకు చేరబోతున్నాం. భక్తితో ప్రార్థిస్తాం. ఊరు పేరు లేని వారు నీ ప్రజలలో అల్ప సంఖ్యలు పెద్ద జాతి అగుదురు, ఊరు పేలి లేని వారు బలమైన జాతి అగుదురు. లుక్ అట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ద పర్సన్స్ హూ హ్యావ్ నో నేమ్, నో ఫేమ్, God will make them to receive such a great status. ఇది మీకు ఇచ్చిన వాగ్దానం. యెషయా 60వ అధ్యాయం 22వ వచనం, ఐసయా చాప్టర్ 60 వర్స్ 22. భక్తితో పాడి చప్పట్లు కొడుతూ చివరిగా ఒకసారి ఆరాధిస్తాం. మరొకసారి మర్చిపోద్దు, రేపు 3 ప్రోగ్రాం, ప్రకృతి కార్యక్రమం, 3 గంటల ప్రార్థన, అలాగే 7 గంటల ప్రార్థన, అలాగే ఎంజాడలో 3 ప్రోగ్రాం. అది 9వ తారీఖున వచ్చే నెలలో. మొదటిగా 6:15 గంటలకు, రెండవదిగా 3 గంటలకు, మూడవదిగా 7 గంటలకు. మీకు 3 దీవెనలు వచ్చునుగా. భక్తితో పాడుదాం. ఊరు పేరు లేని వారు గొప్ప జాతిగా మారెదరు. చప్పట్లు కొడుతూ తమిళంలో పాడుదా. உன்னை வாழாக்காமல் இயேசு தலையாக்குவார், உன்னை கீழாக்காமல் இயேசு மேலாக்குவார். உன்னை வாழாக்காமல் இயேசு தலையாக்குவார், உன்னை கீழாக்காமல் இயேசு மேலாக்குவார். ஜெயம் ஜெயம் அல்லேலூயா, ஜெயம் ஜெயம் அல்லேலூயா, ஜெயம் ஜெயம் அல்லேலூயா, ஜெயம் ஜெயம் அல்லேலூயா. పక్కన ఉన్న వ్యక్తితో సాక్ష్యం చెప్పండి, ప్రవచనం చెప్పండి. తోకగా కాదు, నీవు తలగానే ఉంటావు. తోకగా కాదు, నువ్వు తలగానే ఉంటావు. You will never be the tail, you will be always the head. You will never be the tail, you will always be the head. నా ఒక చేతిలో మైక్ ఉంది కావున ఈ 2 చేతులలో పెట్టుకొని చెప్పండి, మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం అని చెప్పండి. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చివరి గుర్తు భక్తి చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ప్రత్యేక ఆరాధనలో స్వస్థత కోసం పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నేను తోకగా ఉన్నాను, తలగా ఉండాలని ఆశించి ప్రవచనమును వింటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రింద పడిపోయాము, పై చేయిగా మార్చమయ్యా అని ఏడుస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇజ్రాయేల్ ప్రజలలాగా బానిసత్వంలో ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎర్ర సముద్రంలాగా మా జీవితంలో మార్గం తెలియని బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1926 రోజులుగా మాతో పాటు ఆత్మీయ ప్రయాణం చేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 గంటల ప్రార్థనను ప్రజలకు లింక్ పంపిస్తూ వారిని కరుణలో నడిపిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయటానికి ప్రజలకు సహకరిస్తున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వారి కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండి. ముందే చెప్పాను, దేవుడు పారిపోయే దేవుడు కాదు, దగ్గరికి తీసుకొని వచ్చే దేవుడు. దగ్గరికి రండి, మీ విన్నపాళ్ళని పట్టుకోండి, మీ ప్రార్థనను ప్రభువునికి పైకి లేపి ప్రభువునికి అర్పించండి. మీ చేతులు పట్టుకొని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఉన్నవన్నీ స్వీకరించే ప్రత్యేక బ్లెస్సింగ్ ఇది. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి మీ టర్నింగ్ పాయింట్ మీకు దయచేసి మీ సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May you who expect your turning point believe in it and receive it in the name of the Father and of the Son and of the Holy Spirit. నిన్ను తోకగా కాదు తలగా ఉంచెదను, క్రిందకి కాదు పై చేయిగా ఉంచెదను పలికిన ప్రభువా నిన్నే నమ్ముచున్నాము. God bless you.